హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలం. ఈ వీడియోలో మనము ఎస్బిటిటి వెబ్సైట్లో కొన్ని ఇంపార్టెంట్ లింక్స్ ఉన్నాయి. ఆ లింక్స్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం. సో ఈ లింక్స్ ఇన్ఫర్మేషన్ మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే మనకి డే టు డే మనం పాలిటెక్నిక్ చదువుతున్నంత వరకు కూడా మనకి ఈ లింక్స్ తోటి ఎప్పుడో ఒకప్పుడు మనకి ఖచ్చితంగా అవసరం అవుతుంది. సో అందుకనే మనము ఈ వీడియోలో ఈ వెబ్సైట్లో ఏమేమి లింక్స్ ఉన్నాయి, ఆ లింక్స్ వల్ల యూజ్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. సో మనం ముందుగా ఇక్కడ హోమ్ పేజ్, సో వెబ్సైట్ వచ్చి sbtt.telangana.gov.in. సో ఈ వెబ్సైట్లో మనము స్టూడెంట్ సర్వీసెస్ మనకి చాలా మోస్ట్ ఇంపార్టెంట్. సో దీంట్లో మీరు చూసుకోవాల్సిన వ్యూ సిలబస్, వ్యూ అటెండెన్స్, సబ్మిట్ ఫీడ్బ్యాక్, టైం టేబుల్, ఎగ్జామ్ ఫీ పేమెంట్, స్పెషల్ మెర్సీ ఫీ, ఎగ్జామ్ స్పెషల్ మెర్సీ ఎగ్జామ్ ఫీ పేమెంట్, హాల్ టికెట్ డౌన్లోడ్ అండ్ కండోనేషన్ ఫీ, రిజల్ట్స్, కన్సాలిడేటెడ్ రిజల్ట్స్, ఫోటోకాపీ అండ్ రివాల్యుయేషన్, ఇంటరిమ్ సర్టిఫికేట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, మైగ్రేషన్ సర్టిఫికేట్, డూప్లికేట్ మార్క్స్ మెమో, డూప్లికేట్ ఓడిసి, నేమ్ కరెక్షన్, ట్రాన్స్క్రిప్ట్స్, తర్వాత స్టడీ సర్టిఫికేట్, బోనోఫైడ్ సర్టిఫికేట్, 2 years ఇంజనీరింగ్ సర్టిఫికేట్, 3 బ్యాక్లాగ్ ఎక్సెప్షన్, తర్వాత డౌన్లోడ్ ఫీ రిసిప్ట్. సో వీటిలో మనకి ఇప్పుడు ప్రజెంట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పుడు మనము కోర్స్లో జాయిన్ అవ్వగానే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ లింక్ ఏంటంటే వ్యూ సిలబస్. సో ఈ వ్యూ సిలబస్ లింక్ మనం క్లిక్ చేద్దాం. వ్యూ సిలబస్ లింక్ క్లిక్ చేస్తే సో ఇక్కడ మనకి వేరియస్ సిలబస్ కరిక్యులమ్స్ కనిపిస్తాయి. ప్రజెంట్ అయితే C24 స్టూడెంట్స్ కరిక్యులం ఇంకా ఇక్కడ అప్లోడ్ చేయలేదు. దాని గురించి నేను ఒక స్పెషల్ వీడియో చేస్తాను. సో ఆ వీడియోలో మీకు ఓన్లీ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ మా కంటెంట్ మాత్రమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మిగతా కంటెంట్స్ నా దగ్గర లేవు. సో ప్రజెంట్ అయితే నా దగ్గర కంప్యూటర్ సైన్స్ లెక్చరర్ కాబట్టి నా దగ్గర కంప్యూటర్ సైన్స్ ఫ్యాకల్టీ ప్రొవైడ్ చేసే కరిక్యులం ఉంది. సో దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం లింక్స్ మాత్రమే చూద్దాం. ఇక్కడ వ్యూ సిలబస్ అయిపోయింది. వ్యూ అటెండెన్స్. సో ఇక్కడ మీరు అటెండెన్స్ చెక్ చేసుకోవాలంటే మీరు ఈ లింక్ క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి వ్యూ అటెండెన్స్. సో దీంట్లో మీరు పిన్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత క్యాప్చా, ఇక్కడ క్యాప్చా కనిపించేటట్టు ఎంటర్ చేయాలి అండ్ గెట్ డీటెయిల్స్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో మనకి 24 సిరీస్ కాబట్టి 24 అనేది ఇయర్ ఆఫ్ అడ్మిషన్. తర్వాత మనకి 639 కాలేజ్ కోడ్, కంప్యూటర్ సైన్స్ 001 అనేది రోల్ నెంబర్. సో ఇక్కడ మీరు క్యాప్చా అనేది కూడా ఎంటర్ చేయాలి. క్యాప్చా ఇక్కడ కనిపించినట్టు మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇది సమ్టైమ్స్ మనకి కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, బట్ స్టిల్ మీరు కరెక్ట్గా ఎంటర్ చేస్తే డీటెయిల్స్ వచ్చేస్తాయి. సో ఇక్కడ మీరు అటెండెన్స్ చూసుకోవచ్చు. మీరు అడ్మిషన్ ఎప్పుడైంది మీ అందరికీ కూడా అడ్మిషన్ అనేది July 18 నుంచి స్టార్ట్ అయింది. సో ఇక్కడ వీళ్ళు ఒకటే పంచ్ ఇవ్వడం వల్ల ఈ అనేది వచ్చింది. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మళ్ళీ మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటిలో ఈ అంటే ఏంటి, పి అంటే ఏంటి, ఏ అంటే ఏంటి, డబ్ల్యూ అంటే ఏంటి, హెచ్ అంటే ఏంటి, తర్వాత హెచ్పి అనే ఇక్కడ రకరకాల కోడ్స్ ఉన్నాయండి. సో వీటన్నిటి గురించి నేను మరొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ అయితే మీకు ఇక్కడ అటెండెన్స్ చెక్ చేసుకోవడానికి కావాల్సిన లింక్ మనకి ఇక్కడ వ్యూ అటెండెన్స్. తర్వాత సబ్మిట్ ఫీడ్బ్యాక్ అనేది ఉంది. ఈ సబ్మిట్ ఫీడ్బ్యాక్ మనకి ఇప్పుడు ప్రజెంట్ అవసరం లేదు. చూసుకోవచ్చు ఇక్కడ మనకి 23, 24 ఈవెన్ సెమిస్టర్స్ ఫీడ్బ్యాక్ అని ఉంది. ఇంకా మీరు సెమిస్టర్ కంప్లీట్ చేయలేదు. వన్స్ మీ సెమిస్టర్ కంప్లీట్ అయిన తర్వాత, ఎవ్రీ సెమిస్టర్ కంప్లీట్ అయిన తర్వాత మీరు మీ సబ్జెక్ట్స్ చెప్పిన ఫ్యాకల్టీ ఎలా చెప్పారు, వాళ్ళ సబ్జెక్ట్స్ అర్థమైందా లేదా అనేది మనకి ఫీడ్బ్యాక్ రూపంలో అడుగుతారు. సో దానికి సంబంధించిన లింక్ ప్రజెంట్ అయితే మీకు అవసరం లేదు. సో ఆ ఫీడ్బ్యాక్ లింక్ మీకు యాక్టివేట్ అయినప్పుడు దాన్ని ఎలా సబ్మిట్ చేయాలి ఏంటనేది మళ్ళీ ఒక వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ ఈ వీడియోలో మనం జస్ట్ లింక్స్ ఏంటి, వాటి మీనింగ్ ఏంటి అర్థం చేసుకుంటాం అంతే. ఓకే, సో ఇది అయిపోయింది. సో స్టూడెంట్ సర్వీసెస్ మళ్ళీ క్లిక్ చేయండి. స్టూడెంట్ సర్వీసెస్లో మనకి టైం టేబుల్ అని ఉంది. సో ఈ టైం టేబుల్ అనేది యాక్చువల్లీ ఎగ్జామినేషన్ సంబంధించిన టైం టేబుల్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ టైం టేబుల్ ఉండాలి. ఇప్పుడు మనకి టైం టేబుల్ చూసుకోవడానికి మనకు వస్తుంది, అంతకుమించి ఇంకేం లేదు ఇది. సో మీకు ఇంకా ప్రజెంట్ ఇంకా ఏం స్టార్ట్ కాలేదు కాబట్టి మీ టైం టేబుల్స్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఏమి ఉండదు. సో ఇక్కడ ఏమి రావట్లేదు. సో ఇది అంతగా యూస్ఫుల్ కూడా కాదు. సో టైం టేబుల్ అనేది మనకి నోటిఫికేషన్స్లో మళ్ళీ ప్రొవైడ్ చేస్తారు ఎలాగో. సో దాని గురించి మీరేం వరి అక్కర్లేదు. ఎగ్జామ్ ఫీ పేమెంట్ ఇది ఇంపార్టెంట్ లింక్ అండి. సో ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్ మీరు రెగ్యులర్గా పే చేయాలనుకుంటే రెగ్యులర్ ఎగ్జామినేషన్స్ పే చేసేటప్పుడు రెగ్యులర్గా పెట్టుకోవాలి. బ్యాక్లాగ్ అయితే బ్యాక్లాగ్ ఎగ్జామినేషన్. బ్యాక్లాగ్ అంటే ఇక్కడ నథింగ్ బట్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్. సో రెగ్యులర్ ఎగ్జామినేషన్ పే చేసేటప్పుడు రెగ్యులర్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సో మీకు ఇప్పుడు ఎగ్జామ్స్ డిసెంబర్లో ఉంటాయనుకుంటే డిసెంబర్ ఇక్కడ 2024 కనిపిస్తుంది. అప్పుడు మీరు ఇక్కడ డిసెంబర్ 2024 సెలెక్ట్ చేయాలి. అండ్ దాని తర్వాత మీ పిన్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత ఏదైతే టెక్స్ట్ కనిపిస్తుందో ఈ క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే మనకి ఈ లింక్ దేనికి కూడా వర్క్ అవ్వదు. ఎందుకంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ లేవు కాబట్టి ఇది పనిచేయదు. అండ్ స్పెషల్ మెర్సీ ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్ ఇది కూడా మీకు అందరికీ ఏం పని చేయదు. ఎవరైతే ఆల్రెడీ వాళ్ళకి సఫిషియంట్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఇచ్చేసి కూడా అటెంప్ట్స్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు డిప్లొమా క్లియర్ చేయలేకపోతే అలాంటి స్టూడెంట్స్కి స్పెషల్ మెర్సీ ఛాన్స్ అంటారు. అంటే వాళ్ళు 4-5 సార్లు ఎగ్జామినేషన్ రాసినా కూడా కొన్ని సబ్జెక్ట్స్ క్లియర్ చేసుకోలేకపోయారు. అలాంటి వాళ్ళు
ఈ పర్టికులర్ అప్లికేషన్ లింక్ యూజ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మనకి రెగ్యులర్ స్టూడెంట్స్కి ఇది కూడా పనిచేయదు. స్పెషల్ మెసేజ్ ఎగ్జామ్ షీ పేమెంట్ అనేది ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసి వాళ్ళు స్టిల్ క్లియర్ చేసుకోలేని వాళ్ళకి మళ్ళీ ఒక ఛాన్స్ మనకి బోర్డు వాళ్ళు ఇస్తారో దాని గురించి ఇది. హాల్ టికెట్ డౌన్లోడ్ అండ్ కండోనేషన్ ఫీ పేమెంట్. సో ఇది కూడా మీకు ఎప్పుడైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారో ఆ టైంలో మీకు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ లింక్ పనికొస్తుంది. సో పిన్ నెంబర్ ఎంటర్ చేయాలి, మీ ఎగ్జామినేషన్ రెగ్యులర్ అయితే రెగ్యులర్, బ్యాక్లాగ్ అయితే బ్యాక్లాగ్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మీ మంత్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెలెక్ట్ మంత్, ఇయర్, ఎగ్జామ్ మంత్, ఇయర్ ఇది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ క్యాప్చా ఇక్కడ కనిపించిన క్యాప్చా ఎంటర్ చేసి హాల్ టికెట్ వ్యూ హాల్ టికెట్ అని మనము క్లిక్ చేయగానే మనకి హాల్ టికెట్ కనిపిస్తుంది. అండ్ కిందనే మనకి ప్రింట్ కనిపిస్తుంది, ప్రింట్ తీసుకోవచ్చు. ఓకే, సో ఇది కూడా మనకి ఇప్పుడు ప్రజెంట్ లైవ్లో ఉండదు, ఎందుకంటే మనకి ఎగ్జామినేషన్స్ లేవు కాబట్టి. అండ్ రిజల్ట్స్ మీకు ఎప్పుడైతే ఎగ్జామినేషన్స్ రాసిన తర్వాత రిజల్ట్స్ వస్తాయో ఆ రిజల్ట్స్ చెక్ చేసుకోవడానికి కింద పనికి వస్తుంది. సో ఇక్కడ C24 ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే ఫస్ట్ సెమిస్టర్ కాబట్టి C24 రెగ్యులర్, అండ్ సెమిస్టర్ వచ్చి ఫస్ట్ సెమిస్టర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, మిడ్ 1. సో మీ పిన్ నెంబర్ ఎంటర్ చేయండి. ఓకే, మీకు ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసిన తర్వాత మీరు ఈ రిజల్ట్స్ చెక్ చేసుకోవాలనుకుంటే మీ పిన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసేసి ఈ రకంగా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. C24 మీ కరికులం రెగ్యులర్, మీ ఎగ్జామినేషన్ రెగ్యులర్ ఎగ్జామినేషన్ మోడ్, అండ్ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ రాస్తారు కాబట్టి ఫస్ట్ సెమిస్టర్, అండ్ మిడ్ 1 ఫస్ట్ సెమిస్టర్లోనే మనకి మిడ్ 1, మిడ్ 2 అండ్ సెమిస్టర్ ఎండ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ అని ఉంటాయి. వాటన్నిటి ఇక్కడ మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ పిన్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ రిపోర్ట్ అని క్లిక్ చేయాలి. అప్పుడు మీకు రిజల్ట్స్ కనిపిస్తాయి. సో ఇది దీనికి సంబంధించిన రిజల్ట్స్ లింక్. రిజల్ట్స్ మిడ్ ఎగ్జామ్స్ ఉంటాయి మనకి, అలాగే మనకి సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. కన్సాలిడేటెడ్ రిజల్ట్, సో మీ కన్సాలిడేటెడ్ రిజల్ట్ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మీ పిన్ నెంబర్ అండ్ ఇక్కడ క్యాప్చా మీరు అన్ని సెమిస్టర్స్ ఎగ్జామినేషన్స్ అంటే ఫైనల్ ఇయర్లో మీకు ఎక్కువగా యూజ్ అవుతుంది. ఫైనల్ ఇయర్లో అంటే మీరు 6 సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ రాసి మీరు ఈసెట్ ఎగ్జామినేషన్ ఈసెట్ ఎగ్జామినేషన్ రాసి కౌన్సిలింగ్ బీటెక్ సెకండ్ ఇయర్ అడ్మిషన్స్ కోసం మీరు కౌన్సిలింగ్ అటెండ్ అయ్యేటప్పుడు మీకు ఈ రిపోర్ట్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అన్ని సెమిస్టర్స్ మీ దగ్గర ఉన్నా లేకపోయినా ఇక్కడ కన్సాలిడేటెడ్ రిపోర్ట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఆ రిపోర్ట్ ప్రింట్అవుట్ తీసుకొని మీరు మీ హెడ్ ఆఫ్ ది సెక్షన్ లేదా ప్రిన్సిపాల్ తోటి సిగ్నేచర్ తీసుకొని వెళ్ళి మీరు కౌన్సిలింగ్లో అటెండ్ కావచ్చు, మీరు ఒకవేళ అన్ని సబ్జెక్ట్స్ క్లియర్ చేసి ఉంటే. ఓకే, ఇది కన్సాలిడేటెడ్ రిజల్ట్. ఫోటో కాపీ అండ్ రివాల్యుయేషన్ కూడా మనకి ఇది కూడా ఇంపార్టెంట్ లింకే. సో ఈ ఫోటో కాపీ అండ్ రివాల్యుయేషన్ లింక్ ప్రజెంట్ మనకి ఎనేబుల్ కాలేదు, చూడండి మీకు ఇక్కడ యాక్సెస్ డినైడ్ వస్తుంది. సో ఇది మనకి ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే మీరు ఎప్పుడైతే ఎగ్జామినేషన్స్ రాసి మీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు మార్క్స్ తక్కువ వచ్చాయి, తక్కువ వచ్చినప్పుడు మీరు సాటిస్ఫై కాలేదు, అప్పుడు మీరు రివాల్యుయేషన్ లేదా ఫోటో కాపీ అంటే మీకు జస్ట్ మీరు రాసిన పేపర్ ఏదైతే ఉందో ఆన్సర్ స్క్రిప్ట్ మీకు జిరాక్స్ కాపీ లాగా ఇస్తారు. మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీ లెక్చరర్స్ చూపించి వాటిని మళ్ళీ మీరు రీకరెక్షన్ పెట్టించుకోవచ్చా ఓకే, మీకు మార్క్స్ పెరిగే అవకాశం ఉందా లేదా అనేది మీ లెక్చరర్ చెప్పిన దాన్ని బట్టి మీరు ముందుకు వెళ్ళొచ్చు. సో అప్పుడు మీరు రీవాల్యుయేషన్ పెట్టచ్చు. రీకరెక్షన్ అండ్ రీవాల్యుయేషన్. ఓకే, సో దానికి సంబంధించిన లింక్ ఇది. ఫోటో కాపీ అండ్ రీవాల్యుయేషన్. ఫోటో కాపీ అంటే జస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకుంటారు, దాన్ని మీ లెక్చరర్స్ చూపించి మీరు కరెక్షన్ చేసుకుంటే ఒకవేళ మార్క్స్ పెరుగుతాయని వాళ్ళు చెప్తే మళ్ళీ మీరు రీవాల్యుయేషన్ అప్లై చేసుకోవచ్చు. సో ఈ లింక్ మీకు ఎప్పుడైతే ఎనేబుల్ అవుతుందో అప్పుడు కూడా మీకు మళ్ళీ ఒక వీడియో చేసి నేను చూపిస్తాను. ప్రజెంట్ ఇవి మనకి ఎనేబుల్ కాలేదు. అండ్ ఇంటరిమ్ సర్టిఫికేట్ కూడా మనకి ఇప్పుడు అవసరం లేదు. మనకి ఫైనల్గా 6 సెమిస్టర్ పాస్ అయిన తర్వాత మన దగ్గర మెమోస్ ఏవైనా లేకపోతే అప్పుడు మనం ఇంటరిమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవచ్చు. ఇంటరిమ్ సర్టిఫికేట్లో మనకి సో అండ్ సో పర్సన్, సో అండ్ సో స్టూడెంట్ అన్ని సెమిస్టర్స్ పాస్ అయ్యాడు, అతని ఫైనల్ CGPA ఇంత ఉంది అని చెప్పి మనకు సర్టిఫికేట్. ఇంటరిమ్ అంటే ఏంటి, మధ్యంతర ఉత్తర్వులు అంటారు చూడండి తెలుగులో, అలాంటిది అన్నట్టు ఇంటరిమ్ సర్టిఫికేట్ అంటారు. అండ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ కోసం కూడా మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఈవెన్ ఫస్ట్ ఇయర్ మీరు వదిలేసి సెకండ్ ఇయర్ డిస్కంటిన్యూ చేయాలనుకున్నా మీరు టీసీ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు టీసీ లింక్ ఇది. సో ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ చాలా సర్వీసెస్ ఉన్నాయి. ఇక్కడ మైగ్రేషన్ సర్టిఫికేట్, ఇంటరిమ్ సర్టిఫికేట్, ట్రాన్స్క్రిప్ట్స్, డూప్లికేట్ మార్క్స్ మెమో, డూప్లికేట్ డిప్లొమా సర్టిఫికేట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, నేమ్ కరెక్షన్, స్టడీ సర్టిఫికేట్, బోనోఫైడ్ సర్టిఫికేట్, వీటిలో ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మీ పిన్ నెంబర్ ఎంటర్ చేయాలి. అండ్ మీరు ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ కొట్టాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ సపోజ్ నేను చూపిస్తాను, టీసీ పెడతాను. సో ఇప్పుడు ప్రజెంట్ ఈ స్టూడెంట్ టీసీ నేను అప్లై చేయట్లేదు యాక్చువల్లీ. ఓకే, అప్లై చేయాలన్నా మనకి ఎలాగూ ఓటీపీ అవి అన్నీ వస్తాయి. సో ఇప్పుడు నేనేం జస్ట్ మీకు డెమో చూపించడానికి కాబట్టి ఏదో ఒక స్టూడెంట్ డీటెయిల్స్ ఇలా కొడుతున్నాను. సో ఇక్కడ మీకు ఇలా వచ్చింది చూడండి. సో ఇక్కడ మీరు ఈ అప్లికేషన్ ఇలా వచ్చింది. ఈ అప్లికేషన్లో మీరు ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్ 1, 2 తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీరు ఇక్కడ క్లిక్ హియర్ టు వెరిఫై అంటే మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ తోటి మీరు ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ ఈ స్టూడెంట్ డీటెయిల్స్ మనకి ఏం క్లియర్గా తెలియవు. సో ఇక్కడ చూడండి ఆల్రెడీ రీజన్స్ ఫర్ టీసీ డిస్కంటిన్యూడ్ అని వస్తుంది. సో మీరు డిస్కంటిన్యూ చేయాలనుకుంటే ఇది ప్రొసీజర్ అండి. ఓకే, ఇలా టీసీ అప్లై చేసుకొని మీరు చేయాల్సి ఉంటుంది. సో మిగతావి కూడా మనం లింక్స్ అని చూసుకోవచ్చు. ఓకే, సో దీని తర్వాత మనకి టీసీ మైగ్రేషన్ సర్టిఫికేట్,
సో మైగ్రేషన్ సర్టిఫికేట్ కూడా చూడండి, అన్నీ కూడా ఇదే లింక్ దీంట్లో చూసుకోవచ్చు. మైగ్రేషన్ సర్టిఫికేట్ అంటే మీరు తెలంగాణ స్టేట్ నుంచి వేరే స్టేట్ తమిళనాడు స్టేట్లో డిప్లొమా కోర్స్ కానీ డిగ్రీ కోర్స్ కానీ చేయాలనుకున్నప్పుడు మీరు ఆ పర్టికులర్ సో మనకి ఇలా ప్రతి ఒక్క లింక్ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ లింక్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఎప్పుడైతే అవసరం అవుతాయో అప్పుడు మనం ఓపెన్ చేసుకొని వాటిని మనం ఫాలో అవ్వాల్సి ఉంటుందండి. సో ఇక్కడ సర్వీసెస్ చాలా ఉన్నాయి, వీటిలో మీకు ఏం అవసరం అవుతుందో అవి మాత్రమే చూసుకోవాలి. సో మీకు అందరికీ తెలుసు వీటి మీనింగ్. ఓకే, సో మనం చెప్పుకుంది ఇందాక ఇంటరీమ్ సర్టిఫికేట్ అండి. ఇంటరీమ్ సర్టిఫికేట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏముంది మనకి, రైట్, ఇంటరీమ్ సర్టిఫికేట్ అయిపోయింది. మైగ్రేషన్ సర్టిఫికేట్ అంటే మనం ఈ స్టేట్లో చదివాము, మళ్ళీ వేరే కోర్సు వేరే స్టేట్లో చదవాలనుకున్నప్పుడు మనకి మైగ్రేషన్ సర్టిఫికేట్ అవసరం అవుతుంది. డూప్లికేట్ మార్క్స్ మెమో మీ అందరికీ తెలుసు. మార్క్స్ మెమో అనేది మళ్ళీ మనకు కావాలనుకుంటే డూప్లికేట్ మార్క్స్ మెమో, ఒరిజినల్ మెమో పోయినప్పుడు డూప్లికేట్ మార్క్స్ మెమో కోసం మనం ఇలా డూప్లికేట్ మార్క్స్ మెమో అనేది లింక్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, డూప్లికేట్ మార్క్స్ మెమో లింక్ కూడా సేమ్ లింక్, అన్నిటికి కూడా అదే వస్తుంది. డూప్లికేట్ ఓడీసీ, ఒరిజినల్ డిప్లొమా సర్టిఫికేట్ అంటారు. ఓడీసీ అంటే ఒరిజినల్ డిప్లొమా సర్టిఫికేట్ మనకు కావాలనుకుంటే డూప్లికేట్ ఓడీసీ కావాలనుకుంటే మనం ఈ లింకు. నేమ్ కరెక్షన్, మనకు ఒకవేళ 10th హాల్ టికెట్లో ఉన్నట్టు మన నేమ్ ఇప్పుడు మనకి ఫస్ట్ సెమిస్టర్ రిజల్ట్స్ అయిపోయిన తర్వాత మనకు మెమో వస్తుంది, దాంట్లో 10th క్లాస్లో ఉన్నట్టు మనం నేమ్ లేకపోతే కరెక్షన్ కోసం మనం నేమ్ కరెక్షన్ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ట్రాన్స్క్రిప్ట్స్ అంటే కూడా సేమ్ థింగ్ అండి. స్టడీ సర్టిఫికేట్ మనకి బోనోఫైడ్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్స్ రెండు కూడా సేమ్ ఉంటాయి. స్టడీ అంటే చదివాడు లేదా అని తెలుసుకోవడానికి స్టడీ సర్టిఫికేట్ ఇస్తారు. ఈ స్టడీయింగ్ ఇన్ సో అండ్ సో ఇయర్ సో అండ్ సో సెమిస్టర్ అని చెప్పి స్టడీ సర్టిఫికేట్లు వస్తాయి. అండ్ బోనోఫైడ్ సర్టిఫికేట్ ఈజ్ ఏ బోనోఫైడ్ స్టూడెంట్ ఆఫ్ సో అండ్ సో కాలేజ్ అని చెప్పి బోనోఫైడ్ సర్టిఫికేట్లో ఇస్తారు. సో బోత్ ఆర్ ఫర్ ది సేమ్ పర్పస్. మీరు ఇవి యూజువల్గా కాలేజీలో కావాలనుకుంటే వాళ్ళు హార్డ్ కాపీలో ఇస్తారు, మీరు కావాలనుకుంటే ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు. 2 years ఇంజనీరింగ్ సర్టిఫికేట్. సో ఇక్కడ మీరు డిప్లొమా ఫైనల్ ఇయర్ వరకు చదవలేని పక్షంలో మీరు సెకండ్ ఇయర్ వరకే చదువుకొని సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు డిస్కంటిన్యూ చేసేసి మళ్ళీ మీరు డిగ్రీకో లేకపోతే ఇంటర్మీడియట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ బీటెక్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవ్వాలనుకుంటే 2 years ఇంజనీరింగ్ సర్టిఫికేట్ అనేది కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో 2 years ఇంజనీరింగ్ సర్టిఫికేట్ ఎవరికి అవసరం అవుతుందంటే అప్ టు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివి థర్డ్ ఇయర్ డిస్కంటిన్యూ చేసే వాళ్ళకి 2 years ఇంజనీరింగ్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. సో ఈ సర్టిఫికేట్ కోసం మీరు ఇక్కడ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 3 బ్యాక్లాగ్ ఎక్సెప్షన్. సో ఈ 3 బ్యాక్లాగ్ ఎక్సెప్షన్ అనేది ఇంతకు ముందు వరకు ఉండేది, మనకి C24 కరికులంలో అయితే తీసేస్తారని చెప్తున్నారు. బట్ దాని డీటెయిల్స్ క్లియర్గా తెలియదు. మీకు C24 కరికులం రూల్స్ ఎలా ఉన్నాయనేది కూడా మనం ఒక వీడియో చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో దానికోసం మీరు వెయిట్ చేయండి. ఈ 3 బ్యాక్లాగ్ ఎక్సెప్షన్ ఇంత ముందు వాళ్ళకు ఉంది, C18 C21 వాళ్ళకు ఉంది. 3 బ్యాక్లాగ్స్ అంటే 3 సబ్జెక్ట్స్ ఉన్నా కూడా వాళ్ళు స్టిల్ డిప్లొమా కంప్లీట్ అయినట్టు. ఓకే, వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తారు, వాళ్ళు మళ్ళీ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో జాయిన్ అవ్వచ్చు. సో వాళ్ళ కోసం ఇది పనికి వస్తుంది. డౌన్లోడ్ ఫీ రిసిప్ట్ అంటే మీరు ఏదైతే ఎగ్జామినేషన్ ఫీజు కట్టారో ఆ ఫీ రిసిప్ట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ ఫీ రిసిప్ట్ అనేది మనకి పనికి వస్తుంది. చూసుకోండి ఇక్కడ ఎగ్జామినేషన్ స్టూడెంట్ సర్వీసెస్, ఎగ్జామినేషన్ పే చేసిన ఫీ రిసిప్ట్ కావాలనుకుంటే ఎగ్జామినేషన్ ఫీ రిసిప్ట్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సపోజ్ మనకి ఇక్కడ ఒక స్టూడెంట్ది కొడదాం. ఓకే, సో చలానా నెంబర్, ఓకే చలానా నెంబర్ చాలా కట్టినట్టున్నారు వీళ్ళు. ఓకే ఇలా మనకి రిసిప్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫీ పేమెంట్ వాళ్ళు ఎప్పుడు చేశారు ఏందనేది మీకు ఒకవేళ కన్ఫ్యూజన్ ఉంది, ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలనుకుంటే ఇది పనికి వస్తుంది. ఓకే, సో ఇలా చూసుకోవచ్చు మనకి ఫీ పేమెంట్ కట్టింది సక్సెస్ఫుల్ అయిందా లేదా చెక్ చేసుకోవడానికి ఇది పనికి వస్తుంది. సో ఇవన్నీ కూడా మీకు ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసే టైంలో మీకు యూస్ఫుల్గా ఉంటాయి. లేదా కొన్నిసార్లు అయితే మనకి మిగతా సిచ్యువేషన్స్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, టీసీ కావాలనుకుంటే టీసీ, హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే వాటన్నిటి కోసం కూడా ఈ స్పెషల్ లింక్స్ అనేవి మనకి పనికొస్తాయి. సో ఇవి మీకు చాలా ఇంపార్టెంట్. అండ్ మిగతా లింక్స్ ఇవన్నీ కూడా కాలేజ్ సర్వీసెస్, అదర్ సర్వీసెస్, అఫిలియేటెడ్ కాలేజ్ ఇవన్నీ కూడా మనకి పెద్దగా యూస్ఫుల్ కావు. ఓకే, సో వీటిలో మనకి యూస్ఫుల్ అనేది స్టూడెంట్ సర్వీసెస్, అందుకోసమే మీకు ఈ స్టూడెంట్ సర్వీసెస్ గురించి స్ట్రెస్ చేస్తూ వీడియో చేయడం జరిగింది. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా మనం ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ మన యూట్యూబ్ ఛానల్లో ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో పాటు కౌన్సిలింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఓకే మనము ఏదైతే పాలిసెట్ కౌన్సిలింగ్ మీకు అందరికీ తెలుసు, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ ఆల్రెడీ డిప్లొమా స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఇది యూస్ఫుల్. అలాగే మనం ఈసెట్ కౌన్సిలింగ్ సంబంధించిన వీడియోస్ కూడా చేస్తాం. ఈసెట్ కంటిన్యూ చేసేటప్పుడు, ఈసెట్ కౌన్సిలింగ్ జరిగేటప్పుడు బెస్ట్ టాప్ కాలేజెస్ ఏంటి, ఓకే అలాగే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అంటే టీజీ ఈఏపీ సెట్ అని ఉంటుంది, దానికి సంబంధించిన కౌన్సిలింగ్ రిలీజ్ అయినప్పుడు దానికి సంబంధించిన ప్రొసీజర్ ఏంటి, మనకి బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏంటి, వాటి ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేయడం జరుగుతుంది. అలాగే ఐసెట్ కౌన్సిలింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, టాప్ ఎంబీఏ ఎంసీఏ కాలేజ్ ఇన్ తెలంగాణ స్టేట్ అనే ఇన్ఫర్మేషన్ కూడా మనం
షేర్ చేయడం జరుగుతుంది. అలాగే మీరు అందరూ కూడా అడ్మిషన్ పొందిన తర్వాత స్కాలర్షిప్స్ ఎలా అప్లై చేసుకోవాలి, ప్రైవేట్ స్కాలర్షిప్స్ ఏముంటాయి, గవర్నమెంట్ స్కాలర్షిప్స్ ఏముంటాయి, వాటి అప్లికేషన్ ప్రొసీజర్ ఏంటి, వాటికి సంబంధించిన వెబ్సైట్స్ ఏంటి, ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెనిఫిట్ పొందాలని కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరీర్.